నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ పోయట్రీ నుండి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లెసన్ యూనిట్ 2లో ఉన్నటువంటి లెసన్ ఇఫ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిని జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఈ లెసన్కి సంబంధించినటువంటి కంప్లీట్ సమ్మరీని మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ లెసన్ టైటిల్ నేమ్ చూడండి. ఇఫ్ అంటే తెలుగులో ఒకవేళ అనేటటువంటి మీనింగ్, ఇట్లయితే అనేటటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ పోయట్రీలో జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి రచయిత తన కొడుకుకు అడ్వైజ్ ఇస్తున్నట్లు, నరేట్ చేస్తున్నట్లు ఒక స్పీకర్ పాత్రని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రచయిత అనే చెప్పుకోవచ్చు, రుడియార్డ్ కిప్లింగ్ అనే చెప్పుకోవచ్చు, ఆర్ ఒక నరేట్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ తన కొడుకుకు అడ్వైజ్ ఇస్తున్నట్లు. ఇట్లయితే మనం కూడా ఏదైనా నిజ జీవితంలో మాట్లాడుతూ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఇట్లా మాట్లాడుతుంటాం కదా, ఇఫ్ అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేస్తుంటాం కదా. అట్లా సొసైటీ నిన్ను హేట్ చేస్తున్నప్పుడు, సొసైటీ నిన్ను డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు, సొసైటీ నిన్ను నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, నువ్వు ఎట్లా ఉండాలి, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా ఉండాలని చెప్పి కొంత మోటివేషన్ చేస్తున్నటువంటి పాఠ్యాంశం ఇఫ్ అనేటటువంటి లెసన్. చాలా సింపుల్గా ఈజీగా మీకు కీవర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సమ్మరీ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఒరిజినల్ పోయట్రీని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదొకటే పాఠ్యాంశం కాకుండా ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ అనేటటువంటివి నేను చేయడం జరిగింది. వాటిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడడానికి ప్రయత్నం చేయండి. వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్లన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ద ప్రజెంట్ లెసన్ ఇఫ్ వాజ్ రిటన్ బై జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్. జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్కి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ని చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. కీవర్డ్స్ కూడా ఉంటాయి. జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్ December 30, 1865లో జన్మించడం జరిగింది. అట్లాగే January 18, 1936లో మరణించడం జరిగింది. వాజ్ ఏ బ్రిటిష్ ఆథర్ అండ్ పోయట్, అంటే బ్రిటన్కు చెందినటువంటి లండన్కు సంబంధించినటువంటి వ్యక్తి, ఆథర్ రచయిత మరి కవి అని చెప్పుకోవచ్చు. అంటే గద్యాన్ని పద్యాన్ని రెండు రాసినటువంటి వ్యక్తి. అట్లాగే బార్న్ ఇన్ ఇండియా, ఇక్కడ బ్రిటన్కు చెందినటువంటి వ్యక్తి ఇండియాలో ఎట్లా కొడతాడంటే వీళ్ళ తల్లిదండ్రులు ముంబై ప్రాంతంలో బ్రిటిష్ ఇండియాలో అప్పుడు ఉండడం చేత ఇతను ఇక్కడ ఇండియాలో ముంబైలో పుట్టడం జరిగిందనమాట. ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ద బుక్ ఆఫ్ చిల్డ్రన్ టెల్స్ ద జంగిల్ బుక్ అనేటటువంటి బుక్ ఏదైతే ఉంటుందో ఈ బుక్ 1894లో పబ్లిష్ కావడం జరిగింది. జంగల్ బుక్ అనేటటువంటిది. దాంట్లో చిల్డ్రన్స్ యొక్క మనస్తత్వాల మీద షార్ట్ స్టోరీస్ లాగా ఉండడం జరుగుతుంది. అట్లాగే ద ప్రజెంట్ లెసన్ పోయట్రీ ఏదైతే ఇఫ్ అనేటటువంటి లెసన్ ఉందో అది 1895లో పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో యాజ్ వెల్ యాజ్ మెనీ ఆఫ్ ఈజ్ షార్ట్ స్టోరీస్ ద హై కిప్లింగ్ పాపులారిటీ వాజ్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th century. 20వ శతాబ్దంలో తీవ్ర ప్రభావితం చేసినటువంటి షార్ట్ స్టోరీ రైటర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ 1907 ఈ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. 1907 సంవత్సరంలో లిటరేచర్లో ఇతనికి ఏదైతే నోబెల్ ప్రైజ్ లిటరేచర్ రావడం జరిగింది. 20వ శతాబ్దంలో 20th centuryలో బాగా ప్రభావితం చేసినటువంటి రచయిత, బ్రిటన్కు చెందినటువంటి ఆథర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా యంగెస్ట్ ఏజ్లో వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ని అందుకున్నటువంటి వ్యక్తి జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్ అని చెప్పుకోవచ్చు. జేఆర్ కిప్లింగ్ అని కూడా పిలుస్తుంటారు షార్ట్ నేమ్గా. ఇక్కడ కీవర్డ్స్ చూడండి. బ్రిటిష్ ఆథరు మరియు నోబెల్ ప్రైజ్ విన్నర్ లిటరేచర్లో ద జంగల్ బుక్ అనేటటువంటి బుక్ 1894లో రచించడం జరిగింది. ఇక మెయిన్గా ఇఫ్ అనేటటువంటి పోయట్రీని 1895లో రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇఫ్కు సంబంధించినటువంటి ఒరిజినల్ పోయట్రీని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఇఫ్ అనేటటువంటి లెసన్ ఒక 4 స్టాంజాలుగా ఉన్నటువంటి లెసన్ అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు 4 స్టాంజాలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ఇందులో తన తండ్రి తన కొడుకుకు అడ్వైజ్ ఇస్తున్నట్లు ఉంటుందన్నమాట. సో ఈ రుడియార్డ్ కిప్లింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్లో మీరు 1-2 లైన్లు అబౌట్ ది ఆథర్ రాయాలి, తర్వాత పోయిట్రీకి సంబంధించినటువంటిది రాయాలి. ప్రతి స్టాంజాలో చూడండి ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ హెడ్ వెన్ ఆల్ అబౌట్ యూ అనేటటువంటిది, ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెన్ డ్రీమ్, ఇఫ్ యూ కెన్ థింక్, ఇఫ్ యూ కెన్ బియర్, ఇఫ్ యూ కెన్ మేక్, ఇఫ్ యూ కెన్ అని చెప్పి డిఫరెంట్గా వస్తుంది. ఇఫ్ యూ కెన్ ఫోర్స్, ఇఫ్ యూ కెన్ టాక్, ఇఫ్ యూ కెన్ ఫిల్ ఇన్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు సమ్మరీ రాసేటప్పుడు కూడా
ప్యాసేజీలుగా రాయాలి. సో అక్కడ ఒక్కొక్క పదాన్ని మెన్షన్ చేయాలి. ఈ 4 స్టాంజాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టాంజాల్లో ఒక్కొక్క స్టాంజాలో ఒక్కొక్క కంటెంట్ని మాట్లాడడం జరిగింది. అడ్వైజ్ ఇస్తున్నట్లు ఉంటుందన్నమాట. సింప్లిఫై చేస్తూ మీకు సమ్మరీని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు సమ్మరీ రాసేటప్పుడు 1-2 లైన్లు రాయాలి కదా. ద పోయం ఇఫ్ ఏ మాస్టర్ పీస్ రిటెన్ బై బ్రిటిష్ పోయెట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ రుడియార్డ్ కిప్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్ట్రా వర్డ్స్ రాస్తామంటే అబౌట్ ది ఆథర్లో నుంచి తీసుకొని రాసుకోవచ్చు. అట్లాగే బ్రిటిష్ ఆథర్ పోయెట్ మాత్రమే కాకుండా అడ్వకేట్ అని కూడా చెప్పుకోవచ్చు. జోసెఫ్ రుడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి వ్యక్తి అనేక అంతర్జాతీయ వాదనలు అంటే కోర్ట్ కేసుకు సంబంధించినటువంటి వాదనలు చేసినటువంటి స్ట్రాంగ్ అడ్వకేట్ బ్రిటిష్ ఎంపైర్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ వర్డ్ని కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ద జింగల్ బుక్ అనేటటువంటిది, అట్లా ఇఫ్ అనేటటువంటిది 1895లో రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇప్పటి వరకు ఓకే. ద పోయం ఈజ్ ఏ ఇన్స్పిరేషనల్ వన్ రిటెన్ ఇన్ సెకండ్ పర్సన్ నెరేటివ్ అంటే ఇది బాగా ప్రభావితం చేసేటటువంటి ఇన్స్పిరేషనల్గా తీసుకునేటట్లు సెకండ్ పర్సన్ నరేట్ చేస్తున్నట్లు అంటే రెండో పర్సన్ ఒక మొదటి పర్సన్కి చెప్తున్నట్లు ఈ పోయం అనేటటువంటిది 4 స్టాంజాల్లో ఉంటాయన్నమాట. సో ద పోయం బిగిన్స్ విత్ ద నరేటర్ బీయింగ్ ఏ ఫాదర్ అడ్రసింగ్ హిస్ సన్ అంటే ఒక నరేటర్ ఉంటారు. ఆ నరేటర్ ఫాదర్ క్యారెక్టర్ అతను తన కొడుకును అడ్రస్సింగ్ చేస్తున్నాడు అంటే సంభాషిస్తున్నాడు అనమాట. ఆ సంభాషిస్తున్నప్పుడు అక్కడ అడ్వైజ్ ఇస్తున్నాడు. సేయింగ్ దట్ షుడ్ కీప్ క్లైమ్ ఇన్ ద క్రైసిస్ అంటే ఎప్పుడైతే ప్రమాదాలు ఉంటాయో అతని చుట్టూ డిఫరెంట్ వెన్ ఆల్ ద అదర్స్ అరౌండ్ హిమ్ పిక్నింగ్ అండ్ బ్లేమింగ్ అంటే అతన్ని బ్లేమింగ్ చేస్తూ నిందిస్తున్నప్పుడు అతన్ని అడ్రస్సింగ్ చేస్తూ అతన్ని దగ్గర భుజం మీద చేయబెట్టి అతన్ని సన్మార్గంలో నడిచే విధంగా అతను డిస్క్రైబ్ కాకుండా సొసైటీ అంతా డిసెంకరేజ్ చేస్తున్నప్పుడు కూడా అతనిలో కాన్ఫిడెంట్ రావడానికి అడ్వైజ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఫాదర్ అనేటటువంటి వ్యక్తి నరేటర్ అని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ పర్సన్ రూపంలో నరేట్ అవుతున్నట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ షుడ్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ వెన్ ఆల్ పీపుల్ అరౌండ్ హిమ్ డిస్కరేజ్ హిమ్ త్రూ ఈ కాన్ఫిడెంట్ కోసం బ్లేమ్ చేస్తున్నప్పుడు పిక్నిక్ చేస్తున్నప్పుడు సొసైటీ అరౌండ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ తన గురించి డిస్కషన్ చేస్తూ నెగిటివ్ థాట్లో ఉన్నప్పుడు కొంతమంది ఇఫ్ సమ్ డస్ ఎనీ బ్యాడ్ ఆర్ ఏదైతే లైస్ అబద్ధాలు మాట్లాడకం ఉంటాయో అవన్నీ చేస్తున్నప్పుడు రుడియార్డ్ కిప్లింగ్ అడ్వైజ్ చేస్తూ వాళ్ళ దాన్ని హేట్ఫుల్గా తీసుకోవచ్చు. వాళ్ళ పట్ల మనం తిరిగి రిటర్న్గా నెగిటివ్ అంటే ఉండొద్దు. ఎప్పుడైనా స్టే పాజిటివ్గా ఉండాలని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఎవరైనా నిన్ను బ్లేమింగ్ చేస్తున్నారా అని, ఎవరైనా నిన్ను కాన్ఫిడెంట్ తగ్గించేటట్లు చేస్తున్నారా, ఎవరైనా నిన్ను హేట్ఫుల్ చేస్తున్నారా. బ్లేమింగ్ హేట్ఫుల్ ఈ రెండిట్లో బ్లేమింగ్కి ఏముండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి. నువ్వు చేస్తున్న వర్క్ మీద నీకు ఓకే అనిపిస్తే కాన్ఫిడెంట్ ఉండాలి. నిన్ను హేట్ఫుల్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు రిటర్న్గా హేట్ చేయొద్దు, తిరిగి స్టేగా పాజిటివ్గానే ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒరిజినల్ పోయట్రీని చూడండి. ఇఫ్ ఇక్కడి వరకు నిన్ను ఎవరైతే హేట్ఫుల్ చేస్తున్నప్పుడు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నా అనమాట. అంటే నువ్వు సంరక్షించుకో, కాన్ఫిడెంట్గా ఉండు, స్టే పాజిటివ్ అని చెప్తున్నా అనమాట. ద నరేటర్ కంటిన్యూస్ టు అడ్వైజ్ ఈజ్ సన్ దట్ ఇట్ గుడ్ టు డ్రీమ్ హై అండ్ హ్యావ్ యాంబిషన్స్ అండ్ గోల్స్ అంటే యాంబిషన్స్ డ్రీమ్స్ కళలన్నీ నెరవేర్చుకునే విధంగా నరేటర్ ఎవరైతే ఫాదర్ ఉన్నటువంటి సెకండ్ పర్సన్ నరేటివ్గా సాగుతున్నటువంటి ఈ పోయట్రీలో మళ్ళీ గుడ్ మేనరిజం వచ్చే విధంగా, మంచి జరిగే విధంగా, డ్రీమ్ కళలన్నీ నెరవేర్చుకునే విధంగా, యాంబిషన్స్ అన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా, గోల్స్ చేరే విధంగా అతన్ని అడ్వైజ్ చేస్తున్నాను అనమాట. మొదట ఏం చెప్పిండు, నిన్ను ఎవరైనా బ్లేమింగ్ చేస్తానంటే వాళ్ళ పట్ల హేట్ఫుల్గా ఉండకుండా కాన్ఫిడెన్స్తో ఉండు. తర్వాత ఏం చెప్పిండు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా లైస్ చెప్పి నీ పట్ల డిసెంకరేజ్ చేస్తున్నా కానీ సరే నువ్వు తిరిగి నెగిటివ్గా ఉండకు. వాళ్ళు లైస్ చెప్తున్నారని అబద్ధాలు చెప్తున్నారని నువ్వు అబద్ధాలు చెప్పకు, నువ్వు తిరిగి స్టే పాజిటివ్, నువ్వు పాజిటివ్గా ఉండని చెప్తున్నా అనమాట. అట్లాగే ఈ షుడ్ నాట్ లూజ్ కనెక్షన్ విత్ రియాలిటీ అంటే నువ్వు విశ్వసనీయతను, నిజాయితీని మరియు రియాలిటీలో నుంచి కోల్పోకు అని చెప్తున్నా అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఒకటి ముందల ఒకటి వెనకాల ఒకటి ఇట్లా జరుగుతుంటుంది కదా. సో నువ్వు రియాలిటీని సమాజాన్ని నుంచి కోల్పోకని చెప్తుండు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఈజ్ ఫ్యూచర్ అండ్ ప్లాన్స్
ఫర్ ఇట్ యూ షుడ్ నాట్ జస్ట్ సిట్ అండ్ కీప్ థింకింగ్. అంటే నువ్వు కూర్చొని ఆలోచిస్తూనే ఉండు, థింక్ చేస్తూనే ఉండు. దేని గురించి? నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎవరు నిన్ను డిసెంకరేజ్ చేస్తున్నా నువ్వు థింక్ చేస్తూనే ఉండు. ఈ నీడ్స్ టు యాక్ట్ అపాన్ ద ప్లాన్స్. అంటే నీ ప్లాన్లలో నువ్వు నిరంతరం నటన చేస్తావు. అంటే ఇక్కడ నటన అంటే ఏదైతే పాజిటివ్ రూపంలో అనమాట. నీ ప్లాన్లో నువ్వు రోజు అదే నీ ప్లాన్లో ఉన్నటువంటి పర్సన్ లాగానే నువ్వు ఉండు. నువ్వు డిసెంకరేజ్ చేస్తున్నప్పుడు నువ్వు డిస్క్రైబ్ కాకని చెప్పి చెప్తున్నా అనమాట. ఇఫ్ హీ అచీవ్స్ సక్సెస్ ఆర్ ఫోర్సెస్ ఫెయిల్యూర్స్ దట్ షుడ్ ట్రీట్ దెమ్ ఈక్వాలిటీ. అంటే నీవు ఎప్పుడైతే సక్సెస్ వచ్చినప్పుడు కావచ్చు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కావచ్చు, అన్ని ప్లేస్లలో ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. అన్నిటిని సక్సెస్ని కావచ్చు, ఫెయిల్యూర్ని కావచ్చు నువ్వు ఈక్వల్గా ట్రీట్ చేయని చెప్తున్నా అనమాట. అట్లాగే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నువ్వు కుంగిపోవద్దు, నువ్వు కొలాప్స్ అవుతున్నట్లు అనుకోకూడదు. ఆ లూజింగ్ టైంలోనే నువ్వు ఫెయిల్యూర్నైనా సక్సెస్నైనా ఈక్వల్గా తీసుకోవాలని చెప్పి అడ్వైజ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ, అన్నిటినీ నువ్వు ఈక్వల్గానే చూడాలి. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రతిదాన్ని నీ ఫ్యూచర్ ప్లాన్ కోసం థింకింగ్ చేస్తూనే ఉండాలి. నీ గోల్స్ యాంబిషన్స్ కోసం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి, కష్టపడుతూనే హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి అని చెప్పినటువంటి టాపిక్. యూ మస్ట్ నాట్ అలో దెమ్ టు డిస్ట్రాక్ట్ హిమ్ బికాజ్ బోత్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ లాంగ్ లాస్టింగ్. అంటే అది ఎక్కువ కాలం ఉండదు. హీ మస్ట్ హ్యావ్ ద కరేజ్ అండ్ పేషెన్స్ టు లిజన్ టు ద థింగ్స్ సెడ్ బై హిమ్ బట్ ఆర్ మాడిఫైడ్ ఎసెన్షియలీ థింగ్స్ ఇన్ లైఫ్ బీ బ్రోకెన్. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది స్ట్రాంగ్గా ఉండాలి. హీ నీడ్స్ టు స్ట్రాంగ్ ఎనఫ్ టు సీ ద ఎసెన్షియల్ థింగ్ ఈజ్ లైఫ్ బీ బ్రోకెన్. అంటే అది ఎప్పటికీ కూలిపోదు నువ్వు స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు అనేటటువంటి కంటెంట్ని ఇఫ్ అనేటటువంటి దాంట్లో ఇఫ్ అనే పోయట్రీలో తండ్రి అడ్వైజ్ చేస్తూ ఉంటున్నమాట. మొదటి దాంట్లోనేమో ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ ఉంటాడు, ఒక పిల్లవాడు, అతన్ని తండ్రి అడ్వైజ్ చేస్తున్నప్పుడు అది దేని గురించి? మొదట నిన్ను బ్లేమ్ చేస్తున్నప్పుడు, నిన్ను హేట్ చేస్తున్నప్పుడు, నీ సక్సెస్ వచ్చింది, నువ్వు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చిన ఈ 3 సిచ్యువేషన్లలో నువ్వు ఎట్లా బ్రతకాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. నిన్ను బ్లేమ్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి? కాన్ఫిడెంట్గా ఉండాలి. నిన్ను హేట్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి? నువ్వు తిరిగి హేట్ చేయొద్దు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని నువ్వు తిరిగి లైఫ్ చెప్పొద్దు, నువ్వు స్టే పాజిటివ్గా. ఇక నెక్స్ట్ అడ్వైజ్లో ఏం చెప్తున్నాడు? నీ ఫ్యూచర్ ప్లాన్ గురించి, నీ గోల్స్ గురించి, నీ యాంబిషన్స్ గురించి చెప్తున్నా అనమాట. నీ గోల్స్ యాంబిషన్స్లో నువ్వు ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా తీసుకుంటున్నావు, దాంట్లోనే లాంగ్ లైఫ్ ఉండాలి, ఈక్వల్గా చూడాలి, ట్రీట్ దెమ్ ఈక్వల్లీ, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నువ్వు అనుకున్నటువంటి ప్లాన్స్లో నువ్వు నిరంతరం యాక్ట్ చేస్తూనే ఉండాలి, అంటే దాంట్లో పని చేస్తూనే ఉండాలి అని చెప్తున్నా అనమాట. ఇఫ్ అనేటటువంటి పోయట్రీ అన్నిటిని ఈక్వల్గా చూడాలి, ఫెయిల్యూర్ సక్సెస్ని ఈక్వల్గా చూడాలి. ద నరేటర్స్ కీప్ అడ్వైజింగ్ ఈ సన్ దట్ హీ కెన్ టేక్ ఏ ఛాన్స్ ఇన్ లైఫ్ అండ్ రిస్క్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఇఫ్ హీ లాసెస్. అంటే నువ్వు కోల్పోయినా సరే, ఏదైనా సరే నువ్వు అదర్ పీపుల్తో కంపారిజన్ చేసుకోకుండా, ఏది చేసుకోకుండా నీకు ఉండేటటువంటి ప్లాన్లోనే నువ్వు ఉండాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అట్లాగే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. నీ మైండ్లో ఈ పని చేస్తే కరెక్ట్ అని నీకు అనిపిస్తే నీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో దాని ప్రకారంగానే నువ్వు పని చేయాలని చెప్తున్నావు. ఈ అడ్వైజ్ హిమ్ నాట్ టు అలో ఎనీవన్ టు హర్ట్ హిమ్. అంటే ఎవరైనా నేను కించపరుస్తుంటే వాళ్ళ మాటల్ని నువ్వు తీసుకోకు లోపలికి. హీ అడ్వైజ్ హిమ్ టు లెట్ పీపుల్ డిపెండ్ ఆన్ హిమ్ బట్ నాట్ టు టేక్ టూ మచ్ అడ్వాంటేజ్ హిమ్. అంటే నీ పట్ల నీ మీదనే ఆధారపడుతున్నప్పుడు నువ్వు వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకోకు. గుడ్ యూజ్ టు టైం. అంటే సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా ముందరికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటటువంటి కాన్సెప్ట్లో చెప్తున్నట్లుంటుంది. ఇక్కడ బ్రిటిష్ కవి, నోబెల్ బహుమతి గ్రహీత రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ఇఫ్ కవిత కళాఖండం పద్యం 2వ వ్యక్తి కథనంలో రాసిన ప్రేరణాత్మకమైనది. తన చుట్టూ ఉన్న వారందరూ భయాందోళనకు గురై తనపై నిందలు వేస్తున్నప్పుడు సంక్షోభంలో ప్రశాంతంగా ఉండాలని కథకుడు తన కొడుకును ఉద్దేశించి చెప్తూ సాగిన కవిత ప్రారంభం అవుతుందని చెప్పి తెలుగు మీడియంలో ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్లను అన్నింటినీ మీరు ప్రింట్ తీసుకొచ్చుకున్నాను కూడా సరిపోతుంది. మీకు పుస్తకం అవసరం లేదు, టెలిగ్రామ్లో మీకు ఎట్లాగో ఫ్రీగానే ఇస్తా. చూడండి, సమ్మరీ అనేటటువంటిది మొదట బ్లేమింగ్ చేస్తున్నప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ ఉండాలి. నెక్స్ట్ హేట్ఫుల్ చేస్తున్నప్పుడు, లైస్ చెప్తున్నప్పుడు, నీ పట్ల డిసెంకరేజ్ చేస్తూ నీ వెనకాల బ్యాడ్ చెప్తున్నప్పుడు
నువ్వు స్టేగా ఉండి పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్ అడ్వైజ్ ఏంటి, నువ్వు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా నీ యాంబిషన్స్ పట్ల నువ్వు ఈక్వల్గా చూస్తూ ముందుకు సాగాలి. నెక్స్ట్ నువ్వు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నీ ఇన్నర్ వాయిస్ అనేటటువంటిది ఏం చెప్తుందో నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి గుడ్ టైమింగ్గా సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తున్నా అనమాట. ఇది ఇఫ్ అనేటటువంటి పోయంకు సంబంధించి ఒరిజినల్ పోయం నుంచి తీసుకున్నటువంటి సమ్మరీ. అబౌట్ ది ఆథర్ రాయండి, సమ్మరీకి సంబంధించినటువంటి డెప్త్ మీనింగ్లను రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇఫ్ అనేటటువంటి సమ్మరీకి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ఐ హోప్ మీ అందరు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి.